రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. To collect the local cow urine is a difficult task because you have to get up early morning 5 and you are the relative of the Kumbhakarna, not taking the get up before 10 a.m. But I will do one automatic machine so that you can sleep throughout the month, you can collect automatically the color. మిత్రులారా, ఈ జీవామృతం తయారీకి కావలసినటువంటి గోమూత్రాన్ని సేకరించడం ఒక పెద్ద పని. ఎందుకంటే ఆ గోమూత్రాన్ని సేకరించాలంటే ఉదయం 5 గంటలకి నిద్రలేవాలి. కుంభకర్ణుల సోదరులమైన మనకు అది అలవాటు లేదు. అయినప్పటికీ మనం నెలంతా పడుకున్నా కూడా గోమూత్రం సేకరించేటువంటి వ్యవస్థను ఎలా రూపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం. Gograham, what you called in Telugu? గోశాల అంటాం కదా. Goshala. The width of the Goshala should be 13 to 14 feet so that we can move it easily, collect the dung and urine easily, and we can give the best services for the cow very easily. గోశాల వెడల్పు 13 నుంచి 14 అడుగులు ఉంటే చాలా మంచిది. మనము And the length of the Goshala per cow we have to do 4.5 feet. Per cow we have to do the distance 4.5 feet. ఆవులకు అలాగే గోమూత్రాన్ని గోమయాన్ని సేకరించడానికి వాటికి అనుకూలంగా ఉండడానికి ఆ గోశాల వెడల్పు 13 నుంచి 14 అడుగులు ఉండాలి. ఇక గోశాల పొడవు ఒక్కొక్క ఆవుకు 4.5 అడుగుల స్థలం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. And this is the don't pen for the fodder keeping, and slope should be taken on the back side. Entire slope should be given on the back side. And we have to take the floor of cement concrete floor. The lower floor should be cement concrete so that easily all the urine can be come in the lower side. No drop of the urine will stay there. And then in the lower side there should be one cement concrete furrow, nali, trench, small trench on the lower side, cement concrete. This is the cement concrete floor. We have taken the slope, back side, and on the back side there will be one small trench which is built up by cement concrete, and in which corner entire slope is concentrated. In which corner entire slope is concentrated. In that corner there should be one cement tank so that urine will come in the trench, in this trench, and through the trench it will be collected in the tank easily, automatically, not necessary to get up early morning for 1 month also. ఇక్కడ ఈ చిత్రపటంలో మీకు కనిపిస్తున్నట్లుగా ఆ పైన ఉన్నటువంటి 2 గీతలు ఏవైతే ఉన్నాయో అవి ఆవులకు మేత వేసే స్థలం. దానికి యువతల ఆవులుంటాయి,
ఇక ఈ 13 నుంచి 14 అడుగుల వెడల్పు ఏదైతే ఉందో ఇది ఏటవాలుగా ఉండాలి. గచ్చు సిమెంట్ కాంక్రీట్తో చేయబడి ఉండాలి. ఈ గోశాల వాలు ఆ మేత వేసే స్థలం నుంచి దానికి వ్యతిరేక దిశలో క్రింది వైపుకు ఉండాలి. ఈ వాలు ఉన్న వైపు అంటే మేత మేసే స్థలంలో ఎత్తుగా, దాని నుంచి క్రమంగా వాలు పెరుగుతూ క్రిందికి వాటి వెనుక వైపుకి ఈ వాలు ఉండాలి. ఈ వాలు ఉన్నటువంటి చివరి కొనలో ఒక తూమును లేదా ఒక చిన్న కాలువను మనము అదే సిమెంటు కాంక్రీట్తో ఏర్పాటు చేసుకోవాలి. ఇక మొత్తం గోశాల యొక్క పల్లం ఏదైతే ఉందో, ఆ వాలు ఏదైతే ఉందో ఆ మూలన మనం ఒక గొయ్యి తవ్వుకొని దానిలో ఒక తొట్టిని ఉంచుకున్నట్లయితే గోమూత్రం సహజంగానే ఈ తూములోకి చేరి ఈ తూము ద్వారా ఆ తొట్టిలోకి సేకరించబడుతుంది. దానికోసం మనం కష్టపడవలసిన అవసరం లేదు. The back side should be west, this side south, and front side east and north. It is better to take the front side east or north or northern east to save the cows from the hot views in the summer. And on back side we have to raise the trees of the neem tree, so that we will get the shelter in noon time, and also where there is a neem tree, the air is purified automatically, naturally, and cows are benefited by the clean air and soft air. కాబట్టి ఈ మేత వేసేటువంటి వైపు ఏదైతే ఉందో అది సాధారణంగా పశ్చిమానికి ఉంటే మంచిది. ఇలా పశ్చిమానికి ఉండడం వల్ల ఆవులకి మనకి ఎండ వేడిమి ఎక్కువగా ఈ ఎండాకాలంలో వేసవి కాలంలో తగిలే అవకాశం ఉండదు. ఇలా అది పశ్చిమానికి ఉన్నప్పుడు తూర్పు వైపుకి పల్లం ఉంటుంది. ఈశాన్యంలోకి ఈ వచ్చినటువంటి ఈ గోమూత్రం అంతా చేరుతుంది. మనకి ఏదైతే పశ్చిమం వైపు ఉందో అంటే ఆవుల తలలు ఉండే వైపు, అటువైపున మనము వేప చెట్లు నాటుకున్నట్లయితే ఈ వాతావరణంలో కాలుష్యాన్ని కూడా తొలగించడంలో వేప చెట్లు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువైపు ఆ పశ్చిమం వైపు వేప చెట్టు ఉన్నట్లయితే ఆవులకు కూడా చాలా మంచిది. The few cement bags are required, not more, and we will suggest to the government if they will supply the cement and bricks to build up this vein. I think that it will be better, so that we can get best quality of the urine over time. కాబట్టి ఈ రకంగా నిర్మించుకోవడానికి కావలసినటువంటి సిమెంటు ఇటుకలను ఇటుకల విషయంలో ప్రభుత్వం సహకరిస్తే చాలా మంచిది. కాబట్టి ఉత్తమ ఈ రకంగా మనము అన్ని చోట్ల కూడా గోమూత్రాన్ని మనం తేలికగా సేకరించుకోగలుగుతాం. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.